వెల్కమ్ టు వెలుగు బిజినెస్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మునక్కాయల మసాలా కర్రీ చేసుకుందాము. మునక్కాయలు, కొత్తిమీర, తెల్లబాయలు, ఎండు కొబ్బరి, మసాలా దినుసులు, 3 టమోటాలు, 3 ఎర్రగడ్డలు. స్టవ్ ఆన్ చేసుకొని చిన్న గోళం మీద ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని బాగా దోరగా వేపుకుందాము. నేను చెప్పి మునక్కాయల కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం దోరగా వేగిన తర్వాత తీసివేసి మళ్ళీ ఎండు కొబ్బరి, మసాలా దినుసులు అంటే చెక్క, లవంగాలు, ధనియాలు అన్నీ ఇంట్లో వాటితోనే మెత్తగా గ్రైండ్గా నీళ్ళు వేసుకొని పేస్ట్గా చేసి పెట్టుకుందాము. ఇంకా నెక్స్ట్ ఒక పెద్ద గోళం తీసుకొని దాంతో కాసంత ఆయిల్ వేసేసి మునక్కాయలు కొంచెం పచ్చి స్మెల్ పోయేదాకా, అంటే పచ్చివాసన పోవాలి కదా, అది కొంచెం వేసుకుంటే కూరకి మంచి టేస్ట్ వస్తుంది. దానికోసమే ఒక 2 మినిట్స్ చాలా, అంటే 2 మినిట్స్లో కాసేపు వేపుకుంటే బాగా మంచి అప్పుడే స్మెల్ వస్తుందండి. మంచిగా పచ్చివాసనతో పోయి బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒక 6 స్పూన్లు నూనె వేసేసాను. కాసంత నూనె వేడెక్కగానే అంతలోపు మనము ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసేసుకుందాము. ఏంటి కుక్కర్ పెట్టానని చూస్తున్నారా? కుక్కర్లో అయితే ఒక విజిల్ పెడితే బాగా వస్తుందండి. నేను ఎప్పుడు ఇలాగే చేసిన ఒక కుక్కర్లోనే మసాలా కర్రీ చేస్తాను. మునక్కాయల కర్రీ బాగా చిక్కగా వస్తుంది. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే మామూలు గోళంలో చేసుకోండి, 10 మినిట్స్ అయిపోతుంది. నేను కుక్కర్లో పెడుతున్నాను. ఇవి బాగా చిక్కట్లాడాయండి. తర్వాత తరిగి పెట్టుకుని ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ కాసేపు వేసుకుందాము. ఒక 2-3 మినిట్స్ కల్లా మగ్గుతుంది. అంతలోపు మళ్ళీ కట్ చేసుకున్న టమోటాలు వేసుకొని ఇవి కూడా అంతే సేమ్ అలాగే మగ్గించుకొని 2 బాగా మిక్స్ చేసుకొని మగ్గించుకున్నాము. ఫ్రెండ్స్, మా మమ్మీ అమ్మోళ్ళూరు కడప. మా మమ్మీ ఈ కూర మిక్స్ చేసినట్టే కడప యాసం కూడా మిక్స్ చేస్తుంది. నా చిన్న కొడుకు ఇలాగే మధ్యలో వచ్చింటాడు వీడియో చేసేటప్పుడు. చిటికెడు పసుపు వేసి తర్వాత ఒక 2.5 స్పూన్లు కారం పొడి. మేమైతే కొంచెం స్పైసీగా తింటాము, దానికి కారం ఎక్కువ వేసుకుంటున్నాం. ఒకవేళ మీరు తక్కువ అనుకుంటే 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి, సరిపోద్ది. ఇంకా కొంచెం రాళ్ళుప్పు కూడా వేసుకుందామండి. రాళ్ళుప్పు లేదంటే మీకు మామూలు ఉప్పు వేసుకున్న ఉప్పు. ఇంకా బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం కారం స్మెల్ పోయేంత వరకు బాగా కాసేపు మీడియం మంటలోనే మొత్తం కూర అంతా చేసుకున్నాం. ఇంకా వేపుకున్న మునక్కాయలు వేసుకొని కాసేపు అవి కూడా మగ్గించుకున్నాము. ఒక 2 మినిట్స్ మగ్గాలి. మగ్గిన తర్వాత మనము ఎండు కొబ్బరి, మసాలా దినుసులు పేస్ట్గా చేసుకుందాం చెప్పానుగా, అది కూడా వేస్తే బాగా కూరకి మంచిగా చిక్కగా వస్తుందండి. మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము. కుక్కర్లోనే ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుందాము. ఇంకా కొంచెం మీకు ఎక్కువ నీళ్ళు పులుసుగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదు అంటే గ్రేవీగా అంటే 1.5 గ్లాస్ సరిపోద్ది. మా ఇంట్లో ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒక 2 గ్లాసులు వేసానండి వాటరు. ఇంకో గ్లాస్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకున్నాము. ఒకవేళ మీకు కుక్కర్ వద్దనుకుంటే మామూలు గోళంలో చేసుకోండి. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఒక్క విజిల్ పెడితే సరిపోద్దండి. మొత్తం చిక్కగా కూర బాగా మంచి టేస్టీగా వస్తుంది. ఎక్కడ కూడా ముక్కలు విరగవు. ఇంకా స్టవ్ మీద కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకుందాం. మీడియం మంట మీదే కూర చేసుకుందాం. ఇంకా వెలుగు బ్రదర్ ఛానల్ నుంచి ఫస్ట్ టైం ఈరోజు కుకింగ్ వీడియోస్ చేస్తున్నది. ఫస్ట్ టైం ఎందుకో ఈరోజు తాజాగా మునక్కాయలు ఉంటే మునక్కాయల కర్రీతోనే స్టార్ట్ చేసినాము. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి. ఏదో అట్లా స్టార్ట్ చేసినాము, ఎంకరేజ్ చేయండి. రీల్స్ దసరా హాలిడేస్ నుంచి స్టార్ట్ చేసినాము. మీరు బాగా చాలా తక్కువ టైంలోనే 3 మంత్స్లోనే 700 సబ్స్క్రైబర్స్ చేసుకున్నారు. వాళ్ళకందరికీ చాలా థ్యాంక్ యూ. అలాగే మనం మాట్లాడుకునే లోపు విజిల్ కూడా వచ్చేసింది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేసేయండి. ఇంకా ఈ కుక్కర్ విజిల్ ప్రెజర్ అయిపోయేంత వరకు, ప్రెజర్ అయ్యాక మూత తీసి చూద్దామా మన మునక్కాయల కూర ఎలా వచ్చిందో. ఇప్పుడే తీసానంటే నా వేలు కాలుతుందో ఏమో, అందుకు కాసేపు ఇదేదో మేము వీడియో ఎట్లేదో చేసేస్తున్నాము. నేను నా పెద్ద కొడుకు వీడియో తీస్తున్నాడు, నేను చేస్తున్నాను.
ఇంకా ప్రెజర్ అయిపోయాక కుక్కర్ మూత తీసాను. అబ్బా ఇద్దామండి ఒకసారి చూద్దాం. కూర అయితే బాగా చిక్కగా చూడండి, ఎక్కడ కూడా ఒక మునక్కాయలు అసలు విరగలేదు. అలాగే వచ్చి మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటామండి. ఒకే ఒక విజిల్ పెట్టేసేయండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఇంకా మామూలు ప్యాన్ మీద చేసుకోండి. ముక్క కూడా ఎక్కడ విరగలేదు. ఇంకా ఫైనల్గా ఫినిషింగ్ టచ్ కొత్తిమీర చల్లుకొని ఇది కలిపేసుకొని వేడి వేడి అన్నంలో ఇంకా తినేయడమే.